నాయకులు అనేవాళ్ళు పార్టీలు పత్రికల వాళ్ళు ఎప్పుడు కూడా అనుకూలంగా వ్యతిరేకంగా అనేది అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి సమయం సందర్భం బట్టి వ్యతిరేకంగా రాసినంత మాత్రాన అట్రాసిటీ కేసులు పెట్టి మేము భయభ్రాంతులకు గురి చేసి జైల్లో లేస్తాము అని అంటే దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ విషయం మీద ఇప్పటికే మేము డీజీపీ కూడా మా పార్టీ తరఫున ఒక ఉత్తరం రాసినాం. మరొక్కసారి అటువంటి పత్రికా మిత్రులతోని పోలీసులు కవ్వింపు చర్యల తీరు భయభ్రాంతులకు గురి చేసే విధంగా పిటిషన్లు వచ్చినా రాకున్నా లేదా పిటిషన్లు తీసుకొని పత్రికా మిత్రుల్ని కొంత హెరాస్మెంట్ చేస్తున్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. ఇప్పటికైనా పోలీస్ అధికారులు కొంత గమనించాలి. పత్రికా మిత్రులతోని పత్రికా వ్యవస్థతోని వాస్తవాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసే నిష్పక్షపాతంగా ఉన్నటువంటి వాళ్ళ మీద పోలీసులు జబర్దస్తిగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం మేము పత్రికా మిత్రుల కన్నా ముందు వరుసలో ఉండి మేము ఈ పోలీసుల మీద పోరాటం చేయాల్సి వస్తుంది. భవిష్యత్తులో ఆ రకమైనటువంటి పత్రికా వ్యవస్థని ఈ యొక్క ప్రజాస్వామ్యానికి గొప్ప వ్యవస్థ అయినటువంటి ఈ పత్రికా వ్యవస్థ మీద ఆ రకంగా దాడులు చేయడానికి పోలీసు వ్యవస్థ ప్రయత్నం చేసే విషయాన్ని మానుకోవాలా. ఇప్పటికే మేము డీజీపీ గారికి ఉత్తరం రాసినాం. రేపు ఇంకా ఏమన్నా ఆ రకమైనటువంటి ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తే జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులం ఎంపీ గారి నాయకత్వంలో డీజీపీ గారు కూడా ప్రత్యేకంగా కలవబోతుంది.